విజయోత్సవ సభకు వేములవాడ ఆలయం సొమ్మును ఖర్చు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. నవంబర్ 20న వేములవాడలో కాంగ్రెస్ విజయోత్సవ సభ నిర్వహించింది. అయితే ఈ సభకు కోటికి పైగా ఆలయ సొమ్మును ఖర్చు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సభలో ఏర్పాటు చేసిన భోజనాల కోసం ఆలయం నిధులు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై ఆలయ అధికారుల్ని ప్రశ్నించినా నోరు మెదపడం లేదని బీఆర్ఎస్ నాయకులు చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ఆరోపించారు. విజయోత్సవ సభగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకున్న సభకు దేవాలయం నుండి దేవాదాయ శాఖ నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీలు లేదు. మన పేద భక్తులు రాజరాజేశ్వర స్వామి గారిని భక్తితో వచ్చి వెచ్చించిన డబ్బులు వారు ఇచ్చిన డబ్బుల్ని ఇటువంటి దుబారా ఖర్చులు పెట్టొద్దని డిమాండ్ చేస్తాం. ఈ ఖర్చు పెట్టినట్టే తప్పకుండా దీనికి ప్రతిస్పందించి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తగిన చర్యలు తీసుకుంటాము. అవసరం ఉంటే వేములవాడ బంద్ కూడా పిలిపిస్తాము. దేనికైనా వెనకాడమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.